చూస్తున్నాం. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. ఆ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సెర్చ్ వారెంట్ తో కేజ్రీవాల్ నివాసానికి వెళ్లినటువంటి ఈడీ అధికారులు సీఎం ఇంట్లో తనిఖీలు చేపట్టారు. అనంతరం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు. రైట్, నేడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ ఢిల్లీ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో అక్కడ ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి, డీటెయిల్స్ ఏంటి? సో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని లిక్కర్ పాలసీ కేసులో ఈడీ అధికారులు కాసేపటి క్రితం అరెస్ట్ చేశారు. సో సాయంత్రం 4 గంటల నుంచి ఆయన నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్ తో పాటు ఆయనకు సంబంధించిన కుటుంబ సన్నిహితుల ఫోన్లు కూడా సీజ్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే లిక్కర్ పాలసీ కేసులో 2022 అక్టోబర్ నుంచి మొత్తం 10 మందికి పైగా ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. అందులో ప్రధానంగా కేజ్రీవాల్ ఇప్పుడు అరెస్ట్ అయ్యారు. అంత ముందుకు గత సంవత్సరం మార్చి నెలలో ఇదే నెలలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్టు, దాని తర్వాత ఆ పార్టీకి సంబంధించిన సందీప్ సింగ్ బీజేపీ ఆమ్ ఆద్మీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీ. సో వీళ్ళంతా వరుసగా అరెస్టులు అవుతూ వస్తున్నారు. మొన్న రీసెంట్ గా బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత కూడా అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ఈడీ కస్టడీలో ఉన్నారు. సో గతంలోనే ఈడీ అధికారులు 9 సార్లు అరవింద్ కేజ్రీవాల్ కి నోటీసులు ఇచ్చారు. సో ఆయన నోటీసులకు బేఖాతరు చేస్తూ ఆయన హాజరు కాకపోవడం జరిగింది. సో ఈ రోజు హైకోర్టులో ఆయనకు చుక్క ఎదురవడంతో ఈడీ అధికారులు ఆయన అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. సో అందులో భాగంగానే కాసేపటి క్రితమే అరెస్ట్ చేశారు. సో అరెస్ట్ సందర్భంగా అక్కడికి ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. ముఖ్యంగా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు అక్కడికి చేరుకుని ఆయన మద్దతు నిలిచారు. కానీ ఈడీ అధికారులు లోపలికి ఎవరిని వెళ్ళలేదు. కేవలం బయట 1/2 కిలోమీటర్ చుట్టుపక్కల మొత్తం భారీ గేట్లు పెట్టి లోపలికి ఎవరిని కొనేయకుండా అనుమతి నిరాకరించారు. కొంతమంది కార్యకర్తలు అక్కడ పోలీసులకు నినాదాలు, ఈడీ అధికారులకు నినాదాలు చేస్తూ వ్యతిరేకంగా వాళ్ళు ధర్నా చేస్తున్న వీడియోస్ కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఎట్టకేలకు ఈ లిక్కర్ కేసులో కీలకంగా ఈ పరిణామం చూసుకోవచ్చు. ఎందుకంటే 2021-22 సంబంధించిన ఈ పాలసీ కేసులో ప్రధానంగా ఢిల్లీ ప్రభుత్వము అప్పట్లో ఉన్న పాత పాలసీని రద్దు చేస్తూ కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఆ పాలసీలో ముఖ్యంగా ఏదైతే సౌత్ గ్రూప్ ఇన్వాల్వ్ అవడం, సౌత్ గ్రూప్ పెద్ద ఎత్తున మునుపులు ముట్టజెప్పడం, అది అంతా గోవా పంజాబ్ ఎలక్షన్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఖర్చు పెట్టిందంటూ ఇప్పటికీ ఈడీ అధికారులు గుర్తించారు. అందులో భాగంగానే ప్రధాన సూత్రధారి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఎందుకంటే ఆయన అప్రూవల్ తర్వాతనే ఈ పాలసీని అమల్లోకి వచ్చింది కాబట్టి
సో ఆయనను ప్రధాన ముద్దాయిగా చూపుతూ ఈడీ ఆయన అరెస్ట్ చేసింది. సో ఇప్పటికి మొత్తానికైతే ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కావడంతో ఈ కేసులో అందరూ దాదాపు అరెస్ట్ అయినట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే గతంలోనే ఈ కవితకు సంబంధించిన బినామీలు కానీ ఆడిటర్లు కానీ ఇతర వాళ్ళకు సంబంధించిన సన్నిహితులు అంతా ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఇంకా కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు కాబట్టి ఈ కేసులో ఇంకా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎవరు లేవు. ఎందుకంటే దాదాపు అందరూ ఇన్వాల్వ్ అయిన ప్రధానమైన ముఖ్య పాత్రదారులంతా ఈ కేసు అరెస్ట్ అయ్యారు. సో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తో మొత్తం ఈ కేసు అంతా ఒక తెరపై కేసు ఒక ఫైనల్ వచ్చినట్టు తెలుస్తా ఉంది. సో రేపు ఆయనను కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. సో ఆయనకు సంబంధించిన అంతా డాటా ఈడీ దగ్గర ఉంది కాబట్టి సో మరి ఈడీ అధికారులు ఆయన కస్టడీ అడిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయనను అరెస్ట్ చేశారు కాబట్టి జైలుకు తరలించే అవకాశం ఉంది. అక్కడ ఆయన బ్లడ్ శాంపుల్ తీసుకుని ఆయన ఆరోగ్య పరిస్థితి పైన కూడా డాక్టర్ల బృందం ఆయనకి వెళ్లే అవకాశం ఉంది. సో కానీ అక్కడ కొంత టెన్షన్ వాతావరణం అయితే ఉంది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది ఢిల్లీలో. సో భారీ ఎత్తున కార్యకర్తలు అభిమానులు ఉన్నారు ఆయన కాబట్టి చాలా మంది అక్కడికి చేరుకునే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు వారిని నిర్వహించారు అక్కడనే. సో మరి చూడాలి మరి ఇప్పుడు అరెస్ట్ అయ్యారు కాబట్టి ముఖ్యమంత్రిగా ఆయన ఉంటారా లేకపోతే వేయగలుగుతారా లేకపోతే మరో పని పెట్టరా. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు మాత్రం ఆయన జైల్లో ఉండి ఆయన పరిపాలిస్తారంటున్నారు. కానీ ఒకవేళ ఆయన దోషికి వెళ్తే మాత్రము ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రిగా ఆయన రిజైన్ చేసే అవకాశాలు రిజైన్ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ఈ ఎంత పరిణామం ఒక చోటు చేసుకుంటుంది. సో మరి రేపు ఆయనకు రెవెన్యూ కోర్టు ఈడీ కోర్టులో ఆయన హాజరుపరిచిన తర్వాత ఈడీ ఎన్ని రోజులు కస్టడీ అవుతుంది, సో ఏమేమి ఆధారాలు దొరికాయి, ఎంత ఈ ప్రభుత్వ ఖజానాకు 2,000 కోట్లకు పైగా నష్టం జరిగింది, ఎక్కడెక్కడ లావాదేవీలు జరిగాయి మొత్తము ఈడీ రేపు సమర్పించే అవకాశం ఉంది. మరి అటు ఆ కేజ్రీవాల్ కూడా పదే మొదటి నుంచి ఇది రాజకీయ కక్ష సాధింపు అని ఆయన ప్రధానంగా ప్రస్తావిస్తూ వస్తున్నారు. సో అది కూడా రేపు ఆయన కోర్టులో ప్రస్తావించే అవకాశం ఉంది. సో ఎట్టకేలకు ఈ లిక్కర్ పాలసీ వ్యవహారం అంతా ఫైనల్ కి వచ్చిందని చెప్పుకోవచ్చు. సో రేపు కేజ్రీవాల్ ఈరోజు అరెస్ట్ అయ్యారు కాబట్టి రేపు కోర్టులో హాజరుపరిచిన తర్వాత సో ఆయనకు విధించే కస్టడీ బట్టి మనకు తెలిసే అవకాశం ఉంది. అలాగే అశోక్ గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ కేసు ఒక కొలిక్కైతే రావడం లేదు. సో తాజాగా మనం చూసుకుంటే ఈ నెల 15న కవితను కూడా అరెస్ట్ చేశారు. సో తాజాగా ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందా? ఈ కేసులో ప్రధానంగా కొలిక్కి వచ్చే ఈ కేజ్రీవాల్ అరెస్ట్ తో ఫైనల్ కొలిక్కి వచ్చిందని చెప్పుకోవచ్చు కేసు. ఎందుకంటే ఈ కేసులో ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్లే ఆయన పైన ఆరోపణలు వచ్చాయి. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి ఉంది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అధ్యక్షుడు గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ మీటింగ్ ఈ పాలసీని రూపొందించింది. సో ప్రతి దానికి ఆయన మీదనే ఆరోపణలు వచ్చాయి. సో అదేవిధంగా సౌత్ గ్రూప్ లో ప్రధానంగా ఇన్వాల్వ్ అయింది కల్వకుంట్ల కవిత, కేసీఆర్ కూతురు. సో ఆమెను కూడా మొన్న రీసెంట్ గా అరెస్ట్ చేశారు. కాబట్టి వీళ్ళిద్దరే ప్రధానంగా ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ కేసు ఒక ఫైనల్ కి వచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఇందులో ఇంకా అరెస్ట్ అవ్వడానికి ఎవరు లేరు. సో వాళ్ళకి సంబంధించిన సిబ్బంది, పిఏలు, వాళ్ళ పిఆర్ఓలు కానీ ఇతర సిబ్బందిని మాత్రం ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఏమైనా ఉంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే నిన్న కల్వకుంట్ల కవిత పిఏకి సంబంధించిన పిఏలు, పిఆర్ఓలను కూడా ఈడీ అధికారులు పిలిచి ప్రశ్నించారు కాబట్టి సో వీళ్ళను కూడా పిలిచి ప్రశ్నించే అవకాశం ఉంటుంది. సో మొత్తానికి ఈ కేసు ఒక ఫైనల్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.